శ్రీకృష్ణ శరణం మమ. కామ శతకోటి వేష. శతకోటి అంటే అనంతము అని అర్థాన్ని చెప్తూ ఉన్నది. లెక్కలేనంతమంది మన్మధుల్ని మించినటువంటి సౌందర్యం కలవాడు. ఖండిత నిఖిల దోష, సమస్త దోషములను ఖండించువాడు. కృష్ణ పరమాత్మ యొక్క ఉనికి చేతనే దోషములన్నీ ఖండింపబడుతున్నాయి. స్వామి యొక్క స్మరణ కానీ ధ్యానము కానీ స్వామిని ఉద్దేశించి చేసిన ఏ సాధన అయినా సరే మనలో ఉన్న సమస్త దోషాలని పోగొడుతున్నాయి. అంతేకాదు సమస్త ప్రపంచ దోషాలని పోగొట్టగలిగే చరిత్ర కలవాడు, స్వభావము స్వరూపము కలవాడు గనక ఖండిత నిఖిల దోష. దామోదర ఉదార భాష దాసపోష. దామోదర సమస్తము లేని లోకములు తనలో కలవాడు దామోదరుడు. ఉదార భాష ఉదారమైన పలుకులు కలవాడు అని ఇక్కడ అర్థం. ఉదారమైన మాటలు అనడంలో విశేషం ఏంటంటే కపటం లేకుండా మాట్లాడే మాటలను ఉదార భాష అని అంటారు. మనస్సులో ఏ కపటము లేకుండా నిర్మలంగా మాట్లాడితే ఉదార భాష. అంతేకాదు ఉత్తమ గుణములతో కూడిన భాషను ఉదార భాష అనాలి. మాటకి ఉత్తమత్వం ఎప్పుడు వస్తున్నది అంటే అందులో తెలివితేటలు కనబడాలి, కపటం ఉండకూడదు, అది ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్న మాటను ఉదార భాష అని చెప్పాలి. స్వామి పలికే పలుకుల్లో జ్ఞానం ఉంటున్నది, సత్యం ఉన్నది, అదేవిధంగా ప్రియంగా ఉన్నది, మృదువుగా మధురంగా అమృతప్రాయంగా ఉంది. అటువంటి మాటకుండవలసిన సమస్త సులక్షణాలు కలవాడు గనక ఉదార భాష అని శబ్దాన్ని వేశారు. దాసపోష దాసులను పోషించువాడు. ఇక్కడ దాసులు అంటే భక్తులు అని అర్థం. కమలాకృత అభిలాష లక్ష్మీదేవి యొక్క కోరికవు నువ్వు అన్నారు. ఇక్కడ ప్రతివారు ఐశ్వర్యాన్ని అభిలషిస్తారు, కానీ ఐశ్వర్యాధిదేవత అయిన అమ్మవారు మాత్రం విష్ణువునే కోరుకుంటున్నది. అందుకు కమలాకృతాభిలాష అన్నారు. కామనా కల్పిత అశేష తన కామనతో సమస్తమును కల్పించువాడు అన్నారు. ఇక్కడ కామము అంటే సంకల్పము, కోరిక అని అర్థం. సామగీతాశ్రితాశేష సాధుజన సంతోష. సామగీతాశ్రిత సామగానము చేత ఆశ్రయింపబడువాడు. అశేష సాధుజన సంతోష సమస్తములైన సత్పురుషులకు సంతోష స్వరూపుడితడు. అంటే సత్పురుషులకు సంతోషం కలిగించువాడు. సత్పురుషులు భగవాన్ని ధ్యానించి ఆనందిస్తూ ఉంటారు. అలా సత్పురుషుల హృదయంలో ఆనందానికి హేతువైనటువంటి నారాయణుడు అశేష సాధుజన సంతోష. ఇక్కడ అశేష సాధుజనులను చెప్పడంలో విశేషం ఏమిటి? అశేష అంటే సమస్తము అని అర్థం. సాధుజనులు అంటే సత్పురుషులు, సమస్త సాధుజనులు. ఈ చెప్పడంలో సాధుజనుల్లో అనేక విధములుగా ఉంటారు. కొంతమంది యోగ మార్గంలో, కొంతమంది జ్ఞాన మార్గంలో, ఇంకొందరు భక్తి మార్గంలో ఉంటారు. ఈ మార్గంలో ఉన్నవారందరూ సాధువులే. అదేవిధంగా ధర్మ మార్గంలో ఉన్నవారు కూడా సత్పురుషులు. ఆయా మార్గాల్లో ఉన్నవారు ఆ మార్గాలకు అనుగుణంగా భగవంతుని ఆశ్రయిస్తుంటారు. ప్రతి వారు కూడా ఆ మార్గముల ద్వారా భగవంతుడిని ఆశ్రయించి దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అలా సమస్త సత్పురుషులకి సంతోషహేతువైనటువంటి వాడు స్వామి. ఆదిత్య చంద్రమండలాభ్యంతర ఆధార. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆదిత్యుని యందు చంద్రమండలమునందు ఉన్నవాడు అని చెప్పారు. ఇక్కడ అవతరించినటువంటి పరమాత్మనాడే ఇతడు ఆదిత్య మండలంలో చంద్రమండలంలో జ్యోతిస్వరూపుడు. భగవానుడు విశ్వానికి హేతువైనటువంటి పరంజ్యోతి. ఆ పరంజ్యోతిని మనం నేరుగా చూడలేము, కానీ ఆ పరంజ్యోతియే సూర్యమండలంలో చంద్రమండలంలో కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరంజ్యోతిని వీటి యందు ఆరాధించాలి. అందుకు భగవంతుడు కనబడట్లేదు అనడం కాదు, కనబడుతున్న జ్యోతే భగవంతుడని తెలుసుకోగలగాలి. అలా ఇక్కడ సూర్యమండల మధ్యంలోని చంద్రమండల మధ్యంలోని పరమాత్మని ధ్యానించే ప్రక్రియ మనకు ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నది. హృదయ మండలంలో పరమాత్మని ధ్యానించడం ఒకటి, ఆదిత్య మండలంలో చంద్రమండలంలో ధ్యానించడం ఒకటి. ఇంకో రకమైన భావంలో మన హృదయంలోనే సూర్యమండలాన్ని ధ్యానిస్తూ ఆ సూర్యమండలంలో మన భగవంతుడిని ధ్యానించితే దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా మన హృదయంలోనే చంద్రమండల ధ్యానము, చంద్రమండలంలో కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానము చేస్తే మానసికమైనటువంటి శాంతి లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. ఇవి ధ్యాన ప్రక్రియ విశేషములు. ఇటువంటి ఉపాసన మన హృదయంలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి పనికి వస్తుంది, చిత్తశుద్ధికి హేతు అవుతుంది. నిర్మలుడు ఎటువంటి మాయామాలిన్య దోషములు లేనివాడు. అందుకడి దివ్య శబ్దం 3 వచ్చాయి. ఆదిత్య చంద్రమండలాభ్యంతర ఆధార నిర్మల బోధరూప ఆనంద అచల పోషితాఖిల. బోధరూపుడు. బోధ అంటే జ్ఞానము అని అర్థం. బోధ శబ్దానికి తెలుసుకొనుట అని అర్థం. ఈ తెలుసుకొనుట అనేటువంటి శక్తి ఏ చైతన్యము వల్ల కలిగి ఉన్నామో ఆ చైతన్యాన్ని బోధ అంటారు. ఆ చైతన్య స్వరూపుడతడు ఆనంద స్వరూపుడు అచలుడు. అచలుడు అంటే చలించనివాడు.
చెక్కు చెదరని వాడు. పర్వతాన్ని ఎత్తి నిలుచున్నాడు కృష్ణ పరమాత్మ. పర్వతానికి అచలమని పేరు. అచలాన్ని పట్టి నిలబడ్డ అచలుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకో కొండైనా కదిలించగలమేమో కానీ పరమాత్మను ఎవరు కదిలించలేరు. ఆయన అచలుడు. కదిలిద్దామని ప్రయత్నించాడు ఇంద్రుడు, విఫలుడయ్యాడు. అందుకే అచల శబ్దము చలనము లేనివాడు అని. ఇక్కడ మరొక అర్థం ఏంటంటే చలనము అంటే మార్పు అని అర్థం. చలనము లేనివాడు అనగా ఏ మార్పు లేనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు అని అర్థం. పోషితాఖిల, సమస్తమును పోషించువాడు. ఈ సమస్త జగతి పోషింపబడుతున్నది పరమాత్మ వల్లనే. మన శరీరంలో జఠరాజ్ఞగా ఉన్న ఆయనయే తిన్న ఆహారాన్ని కూడా అరిగించి ఇంద్రియాలకు శక్తినిస్తున్నాడు. అసలు ఆహారాన్ని అందించిన వాడు కూడా ఆయనే. ఇలా సమస్త జగతిని పోషిస్తున్నటువంటి భగవాన్ యొక్క తత్వాన్ని గ్రహించి ఇంద్రుడు స్తుతిస్తూ ఉన్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.